ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాస్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానమందు గతంలో యోగించినటువంటి శుక్రుడు ఇప్పుడు పంచమంలో యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు కుజగ్రహం చాలా ప్రధానంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును. ఈ మాదిరి గ్రహస్థితి కొంత ఈ వారాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది. అనగా ఈ ధనురాశి వారికి కొత్తగా ఏది జరగకపోయినప్పటికీ గతం నుండి జరిగేటువంటి విషయాలన్నీ ఓ మాదిరిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఏదో ఒక క్యూరియాసిటీ, ఈ వారంలో డెసిషన్ తేలలేదు, వచ్చే వారంలో తేలుస్తుందేమో, లేదా వచ్చే వారంలో ఈ పనులు అవుతాయేమో అని ఆశించినటువంటి వారికి మాత్రం ఇప్పుడు అదే రకమైన పరిస్థితి ఉంటుంది. అంటే ఈ వారంలో కూడా ఆ పనులు ఏమి తెమలవు, దానిలో ఒక రిజల్ట్ రాదు, ఆ పనులన్నీ ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి, ఇవన్నీ వాయిదా పడుతూనే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత వారంలో ఏ విధమైన వాతావరణం ఉన్నదో ఈ వారంలో అదే వాతావరణం ఉంటుంది తప్పితే కొత్తగా ఏదైనా జరుగుతుంది అని ఆశించినటువంటి వారికి మాత్రం ఆశాభంగం జరుగుతూ ఉంటుంది. కొత్తగా చెప్పుకోదగ్గ మార్పులు ఏమి కూడా ఈ వారంలో కనబడడం లేదు. కానీ ప్రధానంగా వీరి ఆలోచనల్లో మార్పు వస్తుంది. పంచమ స్థానమందు ఎప్పుడైతే శుక్రుని యొక్క సంచారము ఉంటుందో ఆలోచన తీరులో మార్పు వస్తుంది. గతంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి మాటలకి మీరు ప్రతిస్పందించేటువంటి తీరు ఒకలా ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి విధానం వేరుగా ఉంటుంది. చాలా కరెక్ట్‌గా సమాధానం చెప్తారు. పర్ఫెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఎంత తగ్గాలో అంత తగ్గుతూ ఉంటారు. ఎంతలా మాట్లాడాలో అంతలా మాట్లాడుతూ ఉంటారు. దానికి కారణం పంచమ స్థాన స్థిత శుక్రుడు. ఇక్కడ శుక్రుని యొక్క స్థితి చాలా ముఖ్యమైనటువంటిది. మన బుర్ర మీద ఆయన ఆధిపత్యం ఉన్నటువంటి రోజులన్నీ చాలా గొప్పగానే వెళుతూ ఉంటాయి. అంటే ఆయన రాజనీతికి రాజనీతి, దండనీతికి దండనీతి. అంటే గతంలో ఎవడి మీదైనా జాలిపడి సరే పోన్లే అని వదిలేసిన సందర్భాల్లో ఈ వారంలో జాలి ఉండదు. అయింది, ఇవ్వవలసిన అవకాశాలన్నీ ఇచ్చావు, ఈసారి ఇలా జరగవలసిందే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ ధనురాశి వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఆలోచన తీరు మారుతుంది. అదొక్కటి ఈ వారంలో చెప్పుకోదగినటువంటి మార్పు. మిగతావన్నీ క్రితం వారం మాదిరిగానే కనబడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి పరిస్థితుల్లోనే కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి.